నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. హనుమకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 28 నుండి 10 రోజులు బాల సంస్కార్ 2025 వేసవి శిబిరం జయప్రదమైందని సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. ప్రతిరోజు ప్రార్థన, యోగాసనాలు, ధ్యానం, భజన, శ్లోకాల పఠనం, నైతిక విలువలపై నిపుణులతో అవగాహన కల్పించామన్నారు. మాతృ పితృ భక్తి గురించి లక్ష్మణ్ సుధాకర్, గురు శిష్య సంబంధంపై చక్రవర్తుల సుధాకర్, ఏకాగ్రత రహస్యంపై ఎం తిరుపతి రెడ్డి, దేశభక్తిపై సౌమిత్రి లక్ష్మణాచారి, వైద్య ఆరోగ్య సమస్యలు నివారణ చర్యలపై డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, సౌమ్య వివరించారు. సంస్కృతంపేట శ్రీనివాస్, క్రాఫ్ట్ యుగంధర్, కోలాటం రాజేష్, దండా శివప్రసాద్, 5వ రోజు కాకతీయ ప్రాశస్త్యం కలిగిన గోవిందరాజుల గుట్ట, మెట్లబావి, ఐనవోలు పుణ్యక్షేత్రాల చరిత్ర, మామునూరు పోలీస్ క్యాంప్ సందర్శనలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరూప, అనిత, విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ స్వామి, కేవీ రావు, సూర్య, అనిల్, రాధిక, అంజనీదేవి, లక్ష్మీరావు వ్యవహరించారు. కోలాటం కోచ్ రాజేష్, దాండియా కోచ్ శివప్రసాద్, క్రాఫ్ట్ మాస్టర్ యుగంధర్ శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రుల పాదపూజను డాక్టర్ రామకృష్ణ గురుజీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజ్గోపాల్, కార్యదర్శి గంటా వేణుకుమార్, ప్రతినిధులు విజయగోపాల్, సుధాకర్, వరంగల్ శారదా హైస్కూల్ ప్రిన్సిపల్ సురేష్ 6,000 రూపాయల విలువైన ఆధ్యాత్మిక సాహిత్యం పుస్తకాలను బహుకరించారు. శిబిరం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు దివ్యమైన అనుభూతి, సంతృష్టిని కలిగించాయన్నారు. అనిపించింది మాకు కొత్త వాళ్ళని ఇందులో చేస్తున్నా అంతా మాకు బిల్డింగ్ లో బయట వాళ్ళము బాల సంస్కార్ 2025 వేసవి సెలవుల్లో 10 రోజుల కార్యక్రమం మేము ప్రారంభించి గత నెల 27 ఏప్రిల్లో ప్రారంభించాం. ఈరోజు 10వ రోజు, చివరి రోజు. ఈరోజు ప్రధానంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే గత 10 రోజులుగా కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు బ్రీఫ్గా చెప్పాలంటే, ప్రతిరోజు మొదటి విడత ప్రార్థన, యోగాసనాలు, ధ్యానంతో ప్రారంభమై తర్వాత కొంచెం కూడా తర్వాత భజన, శ్లోకాలు, ఆ తర్వాత నైతిక విలువల మీద శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ 9 గంటల నుండి 9:50 వరకు నైతిక విలువల మీద ఇచ్చినటువంటి శిక్షణ తరగతుల్లో మొదటి రోజు మాతృభక్తి అని చెప్పారు. రెండవ రోజు గురు శిష్య సంబంధం, చక్రవర్తుల సుధాకర్ గారు. మూడవ రోజు ఏకాగ్రత రహస్యం, శ్రీ ఎం. 4వ రోజు భారతీయ సంస్కృతి వైభవం, శ్రీ శశికుమార్ గారు. 5వ రోజు విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఆ యాత్రలో పిల్లలు ఎంజాయ్ చేయడం జరిగింది. అది కూడా ప్రాచీన సంస్కృతి సంబంధించినటువంటి దేవాలయాలు, అవి
సందర్శించడం, వాటి ప్రాశస్త్యాన్ని కూడా అక్కడ తెలుసుకోవడం జరిగింది. వారు తిరుపతి రెడ్డి అండ్ టీం రాధిక వీళ్ళంతా మా కార్యకర్తలు, శారదా మాతాజీలు వారితో వెళ్ళడం జరిగింది. తర్వాత 5వ రోజు శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్య గారు వైద్య ఆరోగ్య సమాచారాన్ని డాక్టర్ శివసుబ్రహ్మణ్య గారు, డాక్టర్ సౌమ్య గారు వారు వైద్య సలహాలు పేరెంట్స్కు మరియు పిల్లలకు ఇవ్వడం జరిగింది. హిందూ ఆచార వ్యవహారాల మీద. తర్వాత 9వ రోజు ఆదర్శ విద్యార్థి గురించి వక్తలు మాట్లాడడం జరిగింది. ఇది చివరి రోజు ఈనాడు జరిగినటువంటిది. సాహిత్య సాంస్కృతిక ప్రదర్శనలు, వాటి నిర్వహణ రాధిక, శిల్ప మరియు విష్ణు తదితరులు. ఈ రకంగా ఈ 10 రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో బాలబాలికల యొక్క వ్యక్తిత్వ వికాస వీక్షణ శిబిరంగా మేము తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత కూడా ఈ 10 రోజులకే పరిమితం కాకుండా ఈ త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్పోకెన్ సాంస్క్రిట్ తరగతులు కూడా 10 రోజులు ఉదయం స్పోకెన్ ఇంగ్లీషు, సాయంత్రం స్పోకెన్ సాంస్క్రిట్ తరగతులు ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి ఒక 45 రోజులు వాళ్ళకి పూర్తి ఒక రకంగా వాటిపైన అవగాహన, ఒక రకమైనటువంటి పూర్తి సామర్థ్యం వచ్చేలాగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ను తర్వాత ఈ సంస్కృతం కూడా చేయడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా మీకు తెలుసు, ప్రతి 2వ ఆదివారం 4వ ఆదివారం ఇక్కడ హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించి ఉచిత మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అందులో అట్లనే ప్రతి నెల పుష్యమి నక్షత్ర గడియల్లో 16 సంవత్సరాల లోపు పిల్లలకి సువర్ణప్రాశన శుక్రమందు కూడా వేయడం జరుగుతుంది. ఈ రకంగా చేసేటువంటి కార్యక్రమాల్లో పేరెంట్స్, ప్రజలు, రామకృష్ణ భక్తులు కూడా అందరూ సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు. కేవీ రావు, రామకృష్ణ సేవా సమితి ట్రెజరర్ మరియు సభ్యులందరి ద్వారా జబర్దస్త్ ఖమ్మం టీవీ వారికి మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వేసవి కాలంలో పిల్లలకు సెలవు ఇచ్చిన బాల సంస్కార కార్యక్రమము జరుగుతుంది. దాంట్లో హిందూ సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు, స్పోకెన్ ఇంగ్లీష్, దాని తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్, దాని తర్వాత వచ్చేసి కోలాటం నేర్పడానికి రాజేష్ మాధవ్ ఆటంలో దాంట్లో పిల్లలకు చాలా అద్భుతంగా నేర్పించారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. మరియు కర్రసాము కూడా మన రమేష్ గారిని నేర్పించారు, వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. మరి అలాగే భక్తి గీతాలు నేర్పించడానికి రామకృష్ణ సేవా సమితి మాతాజీలు మరియు అదే వాలంటీర్స్ కూడా మాతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా రామకృష్ణ సేవా సంఘం ద్వారా సమితి ద్వారా వారికి మా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జబర్దస్త్ టీవీ గారు.